హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న వీడియోలో కొంతమంది కామెంట్స్లో అడిగారండి కాకినాడ ఇంద్రపాలెం చూపించమనేసి. ఇంద్రపాలెం వీడియో చేద్దామనేసి వెళ్తున్నానండి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే కరెక్ట్గా రామారావుపేట నుంచి జడ్పీ సెంటర్కి వెళ్తున్నానండి. పిఆర్ కాలేజ్ పక్కన రోడ్డు ఉంది కదండి, సిబిఎం స్కూల్కి పిఆర్ కాలేజ్కి మించిన ఉన్న రోడ్లో వెళ్తున్నాను అనమాట. ఇంద్రపాలెం, చీడిగా, కోవాడ వరకు వెళ్దాం. కోవాడ రామేశ్వరం వరకు వెళ్దామండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈ వీడియో ఏంటంటే కొత్తగా అనిపించకపోవచ్చు. అంటే కాకినాడలో ఇంద్రపాలెంలో ఉండి, కాకినాడలో ఉండి వేరే ఊర్లు వెళ్ళిపోయి ఉంటారు కదండి, వాళ్ళకైతే చాలా తేడా తెలుస్తుందండి. అంటే ఇప్పుడు ఎలాగున్నది, పూర్వం ఎలాగున్నది అన్నది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట. కరెక్ట్గా జడ్పీ సెంటర్కి వచ్చామండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని ఇంద్రపాలెం వైపు వెళ్దామండి, కలెక్టరేట్ ముందు నుంచి. మనకి రైట్ సైడ్ ఉన్నది కలెక్టరేట్ అండి, లెఫ్ట్ సైడ్ ఉన్నది రిజిస్ట్రార్ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి కదండి, అదే కోర్ట్ కాంప్లెక్స్ అంటారు కదా, అదండి. రైట్ సైడ్ ఉన్నది కలెక్టర్ ఆఫీస్ అండి. మనం కొంచెం ఎదరికి వెళ్ళి లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుని ఇంద్రపాలెంలోకి వెళ్దామండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మొబైల్ తోటే షూట్ చేస్తున్నానండి. క్లారిటీ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఏ మొబైల్ అయి ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేసి మొబైల్ చెప్పండి. ఇంద్రపాలెం వెళ్ళడానికి ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ చేశారండి. ఈ సెంటర్ నుంచి కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నామండి. చూడండి, దూరంగా ఒక ట్రక్ వస్తుంది కదా, అది పాత బ్రిడ్జ్ అండి, ఇది కొత్త బ్రిడ్జ్. అందుకంటే ఆ ట్రక్ వెళ్తుంది కదండి, వాళ్ళు పాత బ్రిడ్జ్ నుంచి వచ్చారనమాట. మనమైతే కొత్త బ్రిడ్జ్ నుంచి వెళ్ళామండి. ఇదంతా ఇంద్రపాలెం మెయిన్ రోడ్ అండి. నేను కూడా ఇటుపక్క రావడం చాలా తక్కువ అండి, ఇంద్రపాలెం రావడం చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఏమన్నా తప్పు చెప్తే మీరే కరెక్ట్ చేయాలండి. ఎప్పుడో రేరుగా ఇటుపక్క వస్తుంటాను. చూడండి, షాపులు అవి బాగా డెవలప్ అయినాయండి. అంటే మరి పూర్వం ఎలాగుండేదో నాకు తెలియదండి. నేను ఎప్పుడు ఇటుపక్క రాలేదన్నమాట, ఇంద్రపాలెం వైపు ఎప్పుడు రాలేదండి. ఇంద్రపాలెం నుంచి మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి ఇంద్రపాలెంలో కూడానే. చాలా బాగా డెవలప్ అయిందండి ఈ ఏరియా కూడా. ఇంకా నేను మధ్యాహ్నం పూట వచ్చానండి. మధ్యాహ్నం పూట వల్లనే పెద్ద జనం లేరనమాట. మనకి రైట్ సైడ్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ బంక్ ఉందండి. ఇక్కడ కూడా రావువారి దమ్ బిర్యానీ సెంటర్ ఒకటి ఉందండి. ఇంద్రపాలెం, చీడిగా, కొవ్వాడ, రామేశ్వరం ఈ ఊర్లన్నీ కలిసి ఉన్నట్టే ఉంటాయండి.
కలిసి ఉన్నట్టు కాదు, కలిసే ఉంటాయండి. అందువల్ల ఏంటంటే మనకి ఎప్పుడు చీడికలోకి ఎంటర్ అయ్యామో తెలియదు అనమాట పెద్ద. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అభిరుచి స్వీట్ షాప్ ఉందండి. అన్నీ దొరుకుతున్నాయండి. ఇంద్రపాలెంలో అన్ని రకాల షాపులు ఉన్నాయన్నమాట. చూడండి, డెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంది, బ్యాంక్స్ కూడా ఉన్నాయండి. ఈ ఏరియా కూడా రోడ్లు అవి బాగానే ఉన్నాయండి. ఇది మనం చీడిగలోకి ఎంటర్ అయిపోయినట్టున్నాం అండి. చీడిగ అనేసి బోర్డులు ఉన్నాయి, అదే చెప్పాను కదండి, ఇవన్నీ కలిసే ఉంటాయండి. ఇంద్రపాలెం, చీడిగ, కొవ్వాడ, రామేశ్వరం కలిసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ షాప్స్ బోర్డుల మీద అన్ని చీడిగ అనేసి ఉందండి. అందువల్ల ఏంటంటే చీడిగలోకి ఎంటర్ అయ్యాం అనమాట మనం. చూడండి ఫ్రెండ్స్, ఇంద్రపాలెం ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఈ మధ్యన వీడియోల్లోనే కొంతమంది అడిగారండి, ఇంద్రపాలెం కూడా చూపించండి మాకు, కాకినాడ ఇంద్రపాలెం అనేసి అడిగారనమాట. అందువల్ల ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే గొల్లల మావిడాడ, కత్తిపూడి రైట్కి వెళ్ళాలండి. అంటే బైపాస్ రోడ్ ఇక్కడ క్రాస్ అవుతుంది అనమాట, కాకినాడ బైపాస్ రోడ్డు. అందుకని కత్తిపూడి అని సైన్ బోర్డు కూడా ఉందండి. స్ట్రైట్కి వెళ్తే గొల్లల మావిడాడ కూడా వెళ్తామండి. రామేశ్వరం దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని గొల్లల మావిడాడ వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్, నాకు ఈ రోడ్లో వెళ్తుంటే ఒక నర్సరీ కనిపించిందండి, ఆగాను, మీకు కూడా చూపిస్తానండి. విఘ్నేశ్వర గార్డెన్స్ అనేసి నర్సరీ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర చాలా వెరైటీ ఉందండి. ఇవి బోగన్విలియా అండి. అలాగే ఇదేంటంటే రోజ్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, రోజ్ ప్లాంట్స్ ఎన్ని వెరైటీ ఉన్నాయో. అలాగే ఇదంతా బోగన్విలియా అండి. చూడండి, బోగన్విలియా ఎంత వెరైటీ ఉందో చూడండి. అలాగే డెకరేటివ్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ మందార మొక్కలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మందార అండి. దాని పక్కన చూడండి మల్లెంట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ జామ మొక్కలు ఉన్నాయండి. ఇవి గుత్తి పువ్వులండి. ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇక్కడ ఒక 2 నర్సరీలు కొత్తగా వచ్చినాయండి. అంటే మరి ముందున్నాయో లేదో నాకు తెలియదు. తర్వాత ఈ ఫ్లైఓవర్ ఏంటంటే కాకినాడ బైపాస్ అండి. అంటే తిమ్మాపురం దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ చొల్లంగి దగ్గరికి వెళ్తుంది కదండి, ఆ బైపాస్ అండి ఇది, కాకినాడ బైపాస్. అంటే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, మధ్యలో కొంచెం కనెక్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయండి.
అంటే ఇప్పుడు నర్సరీలు చీడిగలో ఉన్నట్టండి. ఇదంతా చీడిగ కదండి, ముందే చెప్పాను కదా, చీడిగలో అన్నట్టు అనమాట. మన ఇంద్రపాలెం దాటాక చీడిగలో ఎంటర్ అయిన వెంటనే 2 నర్సరీలు ఉన్నాయి. నర్సరీలకి ఆపోజిట్గా ఒక ఫంక్షన్ హాల్ ఒకటి ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్లో అంతా బెంగళూరు అయ్యంగార్ బేకరీ, అపోలో ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయండి. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా తీసుకోండి. అంటే నేను ఎక్కడికి ట్రావెల్ చేస్తే అక్కడ వీడియో చేసి పెడుతున్నానండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది కోవాడలోకి ఎంటర్ అయ్యామండి. కోవాడలో ఏంటంటే మనకి స్వీట్ షాప్స్ అవి ఉంటాయండి. ఇక్కడ ఈ స్వీట్ షాపులు చాలా ఫేమస్ అనమాట. పూతరేకులకి ఈ స్వీట్ షాపులు ఫేమస్ అండి. సాయి తేజ ఒకటి, వెంకన్న నేత పూతరేకులు ఒకటి అండి. ఇక్కడ మామిడి పళ్ళు అమ్ముతున్నారండి రోడ్ సైడ్. ఇదంతా కొవ్వాడలోకి వస్తుందండి. కొవ్వాడ మెయిన్ రోడ్ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, కోవాడ ఈ విధంగా ఉందండి. కోవాడ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్కి ఒక రోడ్డు ఉందండి. ఆ రోడ్డు మళ్ళీ మనకి సామర్లకోట రోడ్లోకి వెళ్తుంది అనుకుంటా అండి. అంటే నాకు గుర్తులేదు, ఎప్పుడో ఒకసారి వచ్చాను ఆ రోడ్లోనే. అది ఏ రోడ్డు అన్నది గుర్తులేదండి. నా దగ్గర ఒక లాబ్రడార్ డాగ్ ఉందండి. ఆ డాగ్ చిన్నప్పుడు ఒక 10 years బ్యాక్ ఆ పప్పీని ఇక్కడ కొన్నాం అనమాట. కొనడానికి అనేసి ఇటుపక్క వచ్చానండి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే సాయిబాబా విగ్రహం ఒకటి ఉంటుందండి, పెద్దది సాయిబాబా టెంపుల్ అనమాట. దానికంటే ముందు ఊర్లో కొన్నాం అండి. చూడండి ఫ్రెండ్స్, కోవాడ కూడా అంత ఇదిగా డెవలప్ అయిందో. ఇదిగండి, ఇక్కడ లెఫ్ట్ టర్న్ ఉంది కదండి, లెఫ్ట్లో లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్తే సాయిబాబా టెంపుల్ ఉంటుంది అనమాట. విగ్రహం అయితే చాలా బాగుంటుందండి, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 100 అడుగుల విగ్రహం అనుకుంటా అండి. అంటే హైట్ నాకు కరెక్ట్గా తెలీదు, కానీ చాలా పెద్ద విగ్రహం అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రైల్వే క్రాసింగ్ ఉంది కదండి. ఈ రైల్వే క్రాసింగ్ ఏంటంటే కాకినాడ కోటిపల్లి లైన్లో ఉందండి. ఇప్పుడు ఏం ట్రైన్స్ తిరగట్లేదు, కానీ రైల్వే ట్రాక్ ఉందండి. నర్సాపురం వరకు ఎక్స్టెండ్ అయితే ఏమన్నా ట్రైన్స్ తిరగచ్చండి. చూడండి, ఇక్కడ మామిడి పళ్ళు అవి అమ్ముతున్నారండి. ఫ్రెండ్స్, ఇది రామేశ్వరం అండి. చెప్పాను కదండి, ఇవన్నీ కలిసే ఉంటాయి అనేసి. ఇప్పుడు మన రామేశ్వరంలోకి ఎంటర్ అయ్యామండి. రామేశ్వరం నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, రామేశ్వరం ఈ విధంగా రామేశ్వరం వచ్చానని చెప్పాను కదండి. ఎదర జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్లో ఏంటంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం గొల్లల మామిడాడు వెళ్తామండి. అదే రైట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ మాధవపట్నం మీదుగా సర్పవరం జంక్షన్, సర్పవరం ఊర్లోకి వెళ్ళొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.